సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ఏదైనా సరే మీ మాట తీరుతోనే అందరినీ మెప్పించగలుగుతారు, ధైర్యంగా ఎదిరించగలుగుతారు. మనం ఒక మాట చెప్పామంటే 10 మంది వినాలి, అది 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, 10 మంది బాగుండాలనే భావంతో మీరు వెళ్తారు. అయితే ఇక్కడ ప్రతిదీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవద్దు. మీకు అష్టమ శని నడుస్తోంది. అష్టంలో శని కూడా బలంగానే ఉన్నారు. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని ఒకరు చెప్పారని, ఒకరు అది చెప్పారని, ఇది చెప్పారని కాదు. మీ నిర్ణయం ఏదైతే ఉందో మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో, ద్వితీయ లాభాధిపతి బుధుడు పంచమంలో, ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయిన రవి కూడా పంచమంలోనే ఉన్నారు. 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. సంతానం సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా కొంత పెడదోవ పెట్టే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ ప్రేమ వివాహాలని లేదా ప్రేమలో విఫలమవడం, అది మీకు చెప్పకపోవడం, మనోవేదనకి గురవడం ఉంటుంది. పిల్లల సంరక్షణ మీద కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కాబట్టి ఏదైనా సరే సంబంధాలు చూసేటప్పుడు పిల్లలకి వాళ్ళని అడిగి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి లేదా కొత్త ఉద్యోగం చూసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి తర్వాత ప్రయత్నించడం చెప్పదగినది. ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి పెద్దగా ఇబ్బందులు ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం, అదేవిధంగా మీ ప్రతిభకి గుర్తించడం, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత లభించడం అనేది ఏర్పడుతుంది. దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది. ఎప్పుడో ఉన్న ఆస్తి తగాదాలు కావచ్చు, ఏ ఇతరత విషయాల ఇబ్బందులు కూడా సమసిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పచ్చు. సప్తమంలో రాహు ఉన్నారు. పంచమంలో 4 గ్రహాలు ఉన్నాయి. చదువు మీద ధ్యాస పెట్టడం చాలా ముఖ్యం. అదేవిధంగా మీరు ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీకి సంబంధించిన విషయవహారాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అష్టమ శని నడుస్తుంది, అయినా సరే మీకు అటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా సరే మన కర్మానుసారమే, మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంతేగాని రేపు ఎప్పుడో చూద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటే అది కాలం గడిచిపోయిన తర్వాత మనం ఏం చేసేది ఏమి ఉండదు. కాబట్టి విద్యార్థులు సకాలంలోనే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది, నిదానంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది. కోపం అధికంగా ఉంటుంది, కోపాన్ని నియంత్రించుకోవాలి. మనం 10 మందిలో ఎవరికి తక్కువ కాదు, మన నీతిగా న్యాయంగా ఉన్నాం, మనకే ఎందుకు ఇలా జరుగుతున్న భావన కూడా ఉంటుంది. ఏదైనా సరే కాలం కలిసి రావాలి, కాలం అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం గ్రహగతులు బట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇటు వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను, జీవిత భాగస్వామితో కూడా ఉన్నాయి. సంతానపరంగా మనస్పర్ధలు కూడా లేకపోలేదు. సంతానం మీ మాట వినకపోవడం, ఎదిరించి ముందుకు వెళ్ళడం, వాళ్ళన్నీ మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదనే భావనలో కూడా ఉంటారు. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త తీసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో, నలుపు ఒత్తులతో శనివారం నాడు దీపం చేయండి. అదేవిధంగా మంగళవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.